నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. వేలాది సంఖ్యలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. అయోధ్య రామాలయంలో శ్రీరామనవమి రోజు మహాద్భుతం. బాలరాముడి విగ్రహం ఎదుట సూర్యకిరణాల అపురూప దృశ్యం. సుభాష్ నగర్ రామాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం. వేడుకల్లో పాల్గొని పూజలు చేసిన జిల్లా జడ్జి కుంచాల సునీత, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. రేపటి నుండి పార్లమెంట్ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం షురు. ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి. మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. రాముని దయతో మూడవసారి కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పడుతుంది. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ అరవింద్ వెల్లడి. భగవంతుని ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. సీతారామ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అంగరంగ వైభవంగా పోచంపాడ్ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు. పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు. ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు లోక్సభ నామపత్రాల దాఖలు. ముహూర్తాలు చూసుకున్న అభ్యర్థులు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి. కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఫోన్ చేసి వివరాలు అడిగిన రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్. ఆర్మూర్ సిద్దులగుట్టపై ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. నియోజకవర్గంలో జరిగిన వేడుకలకు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వినయ్ కుమార్ రెడ్డి. ఘనంగా షిర్డీ సాయిబాబా ఆలయంలో జన్మదిన వేడుకలు. ముబారక్ నగర్లో పాల్గొని పూజలు చేసిన జడ్పీ చైర్మన్ విఠలరావు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో ఘనంగా శోభయాత్ర. భారీ ఎత్తున పాల్గొన్న యువకులు. శ్రీరామనవమి సందర్భంగా సుభాష్ నగర్ రామాలయంలో ప్రముఖులు దర్శించుకొని పూజలు చేశారు. జిల్లా జడ్జి కుంచాల సునీతతో పాటు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ను సందర్శించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీరామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు సునీతకు సన్మానించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అందరిపైన స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఇందూరు పార్లమెంట్ ప్రజలందరికీ, సోదర సోదరిమణులకి, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి ఇవాళ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. శ్రీరాముల వారు 500 సంవత్సరాల తర్వాత స్వంత గూటికి చేరినాక మొట్టమొదటి శ్రీరామనవమి అతి ఘనంగా భారతదేశ వ్యాప్తంగా ఇవాళ జరుగుతూ ఉంది. సో మనస్ఫూర్తిగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరోటి అందరూ కూడా రామరాజ్య స్థాపన కోసం తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ సీతారాముల వారిని వేడుకున్నట్లు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మెండోర మండలం ఎస్ఆర్ఎస్పీ పోచంపాడ్ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవంలో సతీ సమేతంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నీరజారెడ్డిలు పాల్గొన్నారు. సందర్భంగా స్వామివారి కళ్యాణానికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వంత ఖర్చులతో భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు. తదనంతరం వేల్పూర్ మండలం గ్రామ రామాలయంలో, మూర్తడ్ మండలం దోన్పల్ గ్రామ రామాలయంలో, భీమ్గల్ మండలం పిప్రి గ్రామ లొద్ది రామాలయంలో రాములవారి దర్శనం చేసుకున్నారు.
శ్రీరాముని కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని గూపన్పల్లి గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దంపతులు సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సారంగపూర్లోని ఎన్సీఎస్ఎఫ్ ఆవరణలో ఉన్న శ్రీ కోదండ సీతారాముల ఆలయాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సందర్శించారు. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి నుండి గుండారం గ్రామంలో జరిగిన సీతారాముల కళ్యాణ వేడుకల్లో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం డిచ్పల్లి కిల్లా రామాలయాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యావత్ ప్రపంచమంతా శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని నాగలింగేశ్వర స్వామి ఆలయం, సిద్ధులగుట్ట ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవరణలో నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై శ్రీ రామాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. కళ్యాణ తలంబ్రాలను మూసి అర్చకులకు అందించారు. అనంతరం ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంతో పాటు పిప్రి, మంతని, దేగం, మచ్చర్ల గ్రామాల్లో నిర్వహించిన శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటి గడప వరకు మాత్రమే కులాలను పాటించాలని, గడప దాటితే అందరూ హిందువులేనని అన్నారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు చేయాలని, పార్టీలకు అతీతంగా దేవాలయాల్లో పూజలు కొనసాగాలని పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయం భావితరాలకు ఆదర్శమని, చిన్నప్పటి నుంచి పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని తెలపాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కాబట్టి అందరం అన్ని పార్టీల వాళ్ళ ఒకటవడం ధర్మం ప్రమాదంకి వచ్చినప్పుడు మళ్ళా మన గుళ్ళు ఊలగొట్టడానికి వచ్చినప్పుడు గుళ్ళు ఊలగొట్టించుకోవద్దు. అప్పట్లో 500 సంవత్సరాల కింద బాపర్లు ఊలగొట్టినట్టు మళ్ళీ బాపర్లను రాణించుకోవద్దు. గోవింద్పేటకు, అంకాపూర్కు, ఆర్మూర్కు దయచేసి కులాలను కూడా నేను ఒకటి మీ అందరికీ కాళ్ళు మొక్కి చెప్తున్నా. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో గల నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతారామచంద్రుల స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాగలింగేశ్వర స్వామి ఆలయం ఆవరణలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై గల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలను అందజేశారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వినయ్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టం వీక్షించడానికి ప్రజలు అధిక సంఖ్యలో సిద్ధులగుట్టపైకి విచ్చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ సహకారంతో సిద్ధులగుట్టపై ప్రత్యేక బస్సులను నడిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అర్చకులకు అందించారు. వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది. కళ్యాణ అనంతరం యజ్ఞ, హోమ, అప్పగింతల కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సిద్ధులగుట్టపై గల రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి నాడు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సిద్ధులగుట్టపై సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. శ్రీ సీతారామచంద్రుల ఆశీర్వాదంతో ఆర్మూర్ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. అయోధ్యలో శ్రీరామనవమి రోజు అయోధ్య రామ మందిరంలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని బాలరాముడి నుదుటన సూర్యకిరణాలు తిలకంగా ప్రసరించాయి. మధ్యాహ్నం 12:16 సమయంలో 58 మిల్లీమీటర్ల పరిమాణంతో సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిని తాకాయి. కొన్ని నిమిషాల పాటు ఈ తిలకం కనువిందు చేసింది. ఆ సమయంలో ఆలయ అధికారులు బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దృశ్యాన్ని భక్తులు కనురాల వీక్షించి తన్మయత్వం పొందారు. కాగా ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటన సూర్యకిరణాలు ప్రసరించేలా అధికారులు ఆలయ నిర్మాణంలో ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. ఆలయం 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోకి బాలరాముడి విగ్రహం నుదుటిపైన సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు
ఓ పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపిస్తుంది. 3.5 నిమిషాల పాటు కనిపించే ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీమీటర్ల పరిమాణంతో ఉంటుంది. ఇందులో 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంగా కనిపిస్తుంది. సుభాష్ నగర్లో శ్రీ సీతారామచంద్ర స్వామివారి 39వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమైన 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు నిత్యారాధన, దేవతా పూజ, నిత్య హోమం, పారాయణం, ముల్ల మంత్రం, జపములు ఆరగింపు నిర్వహించారు. జూపమాలు ఆరగింపు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవ మూర్తులను మండపానికి లేలేత ప్రధానార్చకులు తులసి మురళీధరాచార్యులు, సహాయార్చకులు కందాలై సాయి రాఘవాచార్యులు ఆధ్వర్యంలో ఆలయం చైర్పర్సన్ కె సరళ మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్ శోభా నవీన్ రెడ్డిల మరియు ఆలయ పాలక వర్గం సభ్యుల సమక్షంలో శ్రీ సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవం కమిటీ కన్వీనర్ పైడి రాజారెడ్డి అన్నదాన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు సీతారాముల వారి కళ్యాణం తలంబ్రాలను పంపిణీ చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు రామాలయం? 10 సంవత్సరాలు. ఎలా అనిపిస్తుంది సార్? బాగానే అనిపిస్తుంది. ఏ సమయానికి వచ్చారు? ఇప్పుడే వచ్చి. మీ పేరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ నుంచి గంగాస్థానం నుంచి. ప్రతిసారి వస్తుంటారు? ఇప్పుడే ఫస్ట్ నేను రావడం. ఎలా అనిపిస్తుంది మొదటిసారి వస్తున్నారా? చాలా బాగుంది. మీ పేరేంటండి? ఎక్కడి నుంచి వస్తుంది? విజయ, గంగాస్థానం నుండి వస్తున్నాం. ప్రతిసారి వస్తుంటారా? ఈ సెకండ్ టైం మేము రావడం. ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? చాలా బాగుంది. శ్రీరామనవమి సందర్భంగా గత 35 ఏళ్ల నుండి అన్నదానం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని డాక్టర్ భూమారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి వచ్చిన భక్తుల కోసం ప్రతి ఏటా మాదిరిగా ఈసారి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రిటైర్డ్ ప్రొఫెసర్, ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ భూమారెడ్డి దంపతులు గత 17 ఏళ్లుగా ఈ రామాలయంలో అన్నదానం నిర్వహిస్తున్నారని చెప్పారు. తన మామగారు ఫెర్టిలైజర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గత 35 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ అన్నదానం కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని డాక్టర్ భూమారెడ్డి తెలిపారు. అన్నదానం సందర్భంగా అన్నదాన కార్యక్రమం అనేది 35 ఇయర్స్ నుండి మా మామగారు కిషారెడ్డి గారు స్టార్ట్ చేశారు. నేను దాంట్లో 17 ఇయర్స్ నుండి నేను కూడా ఇంక్లూడ్ అయ్యాను. కిషారెడ్డి గారు నేను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ 5-6 క్వింటల్ రైస్ పెట్టేవాళ్ళము. కానీ గత లాస్ట్ ఇయర్ నుండి కేసీసీ ప్రకాష్ రెడ్డి గారు కూడా మా దాంట్లో కలిపి ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఇప్పుడు 10 క్వింటల్ రైస్ పెడుతున్నాము. అంటే ఎక్కువ చేశాము ఈసారి. ఇది ఎందుకంటే రామాలయం కమిటీ రిక్వెస్ట్ మేరకు మేము దీన్ని ఎంక్వైరీ చేశాము. ఈసారి భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసి సుమారు 8,000 మందికి భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆలయ కమిటీ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్నదాన సేవా కార్యక్రమంలో అనేక మంది భక్తులు, రవి పబ్లిక్ స్కూల్ సిబ్బంది, నిశిత కాలేజీ యాజమాన్యం సిబ్బంది పాల్గొని సేవ చేశారని వారందరికీ డాక్టర్ భూమారెడ్డి కృతజ్ఞత తెలిపారు. నిశిత కాలేజ్ చైర్మన్ రాజు మాట్లాడుతూ సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో అన్నదానం సేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే కాకుండా ఈ సంవత్సరం వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం దొరకాలనే కార్యక్రమాన్ని డాక్టర్ గారు మరియు ప్రకాష్ రెడ్డి గారు ఆలోచించి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అందరికి వచ్చే రీతిలో వచ్చే ప్రతి భక్తుడికి ప్రసాదం అందాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. రియల్గా వీళ్లకు దేవుడు ఆశీర్వాద ప్రకాష్ రెడ్డి గారికి మరియు భూమారెడ్డి గారి కుటుంబానికి దేవుడు ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల కానుంది. ఈ రోజు నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 3 ప్రధాన పార్టీల తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థులు ఇప్పటికే ఓట్ల సమరానికి సన్నద్ధమయ్యారు. నిత్యం పార్టీ శ్రేణులతో సమావేశమవుతూ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. భాజపా బారాస అభ్యర్థులు 19వ తేదీన, కాంగ్రెస్ అభ్యర్థి 22న నామినేషన్ దాఖలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆయా పార్టీల నాయకత్వం ఏర్పాటు చేస్తుంది. భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఈ నెల 19న పేరు, బలం ఆధారంగా నామినేషన్ దాఖలు చేస్తారు. కార్యక్రమం సాదాసీదాగా ఉండనుంది.
ఈ నెల 25న మరోమారు ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ రోజు ర్యాలీ సభ ఉండనుందని సమాచారం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం. బారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా 19వ తేదీనే నామినేషన్ దాఖలు చేయనున్నారు. బారాస నేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరవుతారని చెబుతున్నారు. 22న కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పెద్దలు హాజరవుతారని తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో 2 బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఒకటి అభ్యర్థి నామినేషన్ రోజునే నిజామాబాద్ నగరంలో నిర్వహించాలనే ఆలోచన జిల్లా పార్టీ చేస్తోంది. ఆ రోజు వీలు కాకుంటే సభ తేదీ మారే అవకాశం ఉంది. దీనిపై బుధవారం స్పష్టత రానుంది. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అభ్యర్థులు ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ సవాళ్లు విసురుతున్నారు. ఇందుకు పార్టీ సమావేశాలే కాకుండా విలేకరుల సమావేశాలు, ప్రసార మాధ్యమాల్లో ఇంటర్వ్యూలను వేదికగా చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యర్థుల వైఫల్యాలు, తమకు అవకాశం ఇస్తే ఏం చేస్తామనే విషయాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 3 పార్టీలు వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రధానంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయటంపైనే దృష్టి సారించాయి. ఇకపై జనంలోకి వెళ్లే విధంగా ప్రచార కార్యాచరణ అమలు చేయనున్నాయి. ఇందుకోసం పార్టీలు పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు సమన్వయ కమిటీలను వేస్తున్నాయి. ఆయా కమిటీలు మండలాల వారీగా ఉన్న కమిటీలతో సమన్వయం చేసుకుంటూ ప్రచార పర్వాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలుస్తోంది. నామపత్రాల దాఖలు తర్వాత ప్రచార సామగ్రి మండలాల వారీగా పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. నిజామాబాద్ నగరంలో శ్రీరామనవమి సందర్భంగా భారీ శ్రీరాముని విగ్రహాన్ని ఊరేగింపుగా నిర్వహించారు. నగరంలోని శ్రీరామనవమి సందర్భంగా యువకులు హనుమాన్ భక్తులు భారీ శోభయాత్ర నిర్వహించారు. 10 అడుగుల ఎత్తు కలిగిన శ్రీరాముని భారీ విగ్రహంతో పాటు హనుమాన్ విగ్రహంను ప్రత్యేక వాహనంలో అలంకరించారు. మొదట కెనల్కట్ట అంబేద్కర్ కాలనీ నుండి మొదలైన ఈ శోభయాత్ర సుభాష్ నగర్ మీదుగా హమల్వాడి చౌరస్తా నుండి విఠలేశ్వర ఆలయం మీదుగా శివాజీ చౌక్ నుండి పలు వీధుల గుండా డీజే సౌండ్ సిస్టంతో గుర్బాబాది రోడ్ కట్టమైసమ్మ వరకు ఈ శోభయాత్రను నిర్వహించారు. హనుమాన్ స్వాములు డీజే సౌండ్ సిస్టంపై నృత్యాలు చేశారు. ఇందూరు నగర ప్రజలకి శ్రీరామనవమి శోభయాత్ర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క హైందవ వీరుడితోని శోభయాత్ర మొదలుపెట్టడం జరిగింది. అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క హైందవ కార్యకర్త. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదే రోజు నుండి నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో కలెక్టర్ సిపిలు బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వెలువడుతుందని, ఏప్రిల్ 25న వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటీని, ఏప్రిల్ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. సెలవు దినాలు మినహాయించి మిగతా పని దినాల్లో ఈ నెల 18 నుండి 25 వరకు తేదీ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేయదలిచిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, అవలంబించాల్సిన విధానాల గురించి కలెక్టర్ వివరిస్తూ నామినేషన్ ఫారం 2A ను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుండి ఉచితంగా పొందవచ్చునని సూచించారు. నిర్ణీత గడువులోపు రిటర్నింగ్ అధికారి ఛాంబర్ వద్దకు చేరుకున్న వారి నామినేషన్లు ఫారాలు మాత్రమే స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్ల దాఖలు చేయవచ్చని, అభ్యర్థి వెంట మరో 4గురిని మాత్రమే లోనికి అనుమతిస్తారని తెలిపారు. నామినేషన్ల దాఖలు చేసే జనరల్ అభ్యర్థులు 25,000, ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు చెందిన వారైతే 12,500ను సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో జమ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మొత్తాన్ని నగదు రూపేణా లేదా చలాన రూపంలో చెల్లించవచ్చునని, చెక్కులు అంగీకరింపబడవని సూచించారు. జాతీయ రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేసే నియోజకవర్గంలోని ఎవరైనా ఒక ఓటర్ నామినేషన్ను ప్రతిపాదించాలని, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే వారికి స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ఓటర్లు అభ్యర్థి నామినేషన్ను ప్రతిపాదించవలసి ఉంటుందని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైన పక్షంలో తప్పనిసరిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ ఈఆర్ఓ నుండి ఓటరు ధృవీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. రిజిస్టర్ గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు
స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్ 3లో సి కాలం ఎదురుగా ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తుల్లో ఏవైనా 3 గుర్తులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేస్తూ వాటి వివరాలను పొందుపరచాలన్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలని, దీని ద్వారానే ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తూ పక్కాగా రికార్డులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు గరిష్టంగా 95 లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చు చేయవచ్చునని, సంబంధిత బ్యాంక్ అకౌంట్ లావాదేవీల ఆధారంగానే అభ్యర్థుల వ్యయాన్ని లెక్కించడం జరుగుతుందన్నారు. 10,000 వరకు నగదు లావాదేవీలు జరపవచ్చునని, అంతకంటే ఎక్కువ మొత్తంలో కూడిన వాటిని డిజిటల్ చెల్లింపుల రూపంలో జరపవలసి ఉంటుందని కలెక్టర్ సూచించారు. 18 to 25 వరకు ఎక్సెప్ట్ ఆదివారం కాకుండా 11 AM to 3 PM వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సెక్యూరిటీ డిపాజిట్ జనరల్ క్యాండిడేట్కి 25,000 రూపీస్ ఉంటుంది. సో అంటే అదర్ దెన్ SC/ST క్యాండిడేట్స్కి, SC/ST క్యాండిడేట్స్కి 12,500 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. సో మనకి నేషనల్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ నుంచి కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్కి ఒక ప్రపోజరు సరిపోతుంది. అదే కానీ మనకి ఇండిపెండెన్స్ అండ్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ నుంచి కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్కి 10 ప్రపోజర్స్ మనకి దాంట్లో ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది నామినేషన్ పేపర్ని. అదేవిధంగా మనకి క్యాండిడేట్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఓటర్గా నమోదు కాకపోతే సో సర్టిఫైడ్ ఎలక్టరల్ రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ పార్లమెంట్ నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థి లేదా ప్రతిపాదించిన వ్యక్తి స్వయంగా హాజరై నామినేషన్ దాఖలు చేయవలసి ఉంటుందని, అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు RO సమక్షంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఎవరైనా అభ్యర్థులు ప్రభుత్వ క్వార్టర్లలో ఉన్నట్లయితే నీటి బిల్లులు, కరెంటు బిల్లులు వంటివి బకాయిలు లేవని నో డ్యూ సర్టిఫికేట్ జతపరచాలని సూచించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం 17,15,073 మంది ఓటర్లు ఉన్నారని, కొత్త ఓటర్ల నమోదు కోసం దాఖలైన దరఖాస్తులను ఈ నెల 25 వరకు పరిశీలించి జాబితాలో అర్హులైన వారి పేర్లను చేర్చడం జరుగుతుందని, దీంతో పోలింగ్ నాటికి ఓటర్ల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పార్లమెంట్ సెగ్మెంట్లోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల 936 ప్రాంతాల్లో మొత్తం 1,807 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ మేరకు ముందస్తుగానే వారికి BLOల ద్వారా 12D ఫారంలు అందజేశామన్నారు. ఎన్నికల విధుల్లో 7,769 మంది సిబ్బంది పాల్గొంటారని వివరించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారు 1,900 మంది పాత నేరస్తులను బైండ్ ఓవర్ చేశామని, భద్రతా కారణాలతో బ్యాంకులను మినహాయించి మిగిలిన వారందరి వద్ద లైసెన్సులు కలిగి ఉన్న ఆయుధాలను డిపాజిట్ చేయించామని వివరించారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. పాత్రికేయుల సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ RDO రాజగౌడ్ పాల్గొన్నారు. కలెక్టరేట్ కాంపౌండ్ వాల్ నుంచి 200 మీటర్స్కి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు కూడా 4కి ఎక్కువ గ్యాదరింగ్ అనేది చేయడం రాదు. క్యాండిడేట్స్ నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు బై ప్రొసెషన్ ద్వారా రావాలనుకుంటే సువిధా ద్వారా ముందేనే అప్లికేషన్ అనేది పెట్టుకొని వాళ్ళు దాంట్లో డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా మెన్షన్ చేస్తూ పర్మిషన్ తీసుకున్నాక ప్రొసెషన్ ద్వారా రావచ్చు. బట్ ఆ ప్రొసెషన్ కూడా ఆ 200 మీటర్ దూరం వరకు మాత్రమే అలౌడ్ ఉంటుంది. ఆ 200 మీటర్స్ నుంచి ఇక్కడ మెయిన్ బిల్డింగ్ వరకు ఓన్లీ ఒక 3 వెహికల్స్, ఆ వెహికల్స్కి కూడా పర్మిషన్ అనేది తీసుకోవాల్సినది ఉంటుంది. ఆ 3 వెహికల్స్లో 5 మెంబర్స్కి మాత్రమే అలౌడ్ అనేది ఉంటుంది. సో ఇది మాధవనగర్ సాయిబాబా ఆలయంలో షిరిడి సాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సీతారాముల కళ్యాణం జరిగింది. నిజామాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న మాధవనగర్ షిరిడి సాయిబాబా ఆలయంలో బాబా జన్మదినం సందర్భంగా ఉదయం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం హారతి, డోలాహరణం నిర్వహించారు. అధిక సంఖ్యలో బాబా భక్తులు కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మాణిక్యం పంతులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 39వ, 38వ, 13వ, 30వ, 31వ, 15వ వార్డు సభ్యులు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
నిజామాబాద్ జిల్లా 39వ, 38వ, 13వ, 30వ, 31వ, 15వ వార్డు సభ్యులు రాష్ట్ర ఆల్ ఇండియా జైహింద్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు ఎస్ నరసింహాచారి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి షేక్ షాబాద్, కోశాధికారి షేక్ కాసిం మరియు 39, 38వ వార్డు, 13వ వార్డు తదితర నాయకులు బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ అనేక రంగాల కార్మికులకు ఇప్పటి వరకు ఎలాంటి సహకారం అందించలేదు మరియు రైస్ మిల్ మరియు హమాలీ కార్మికులకు ఎలాంటి సౌకర్యం లేదు మరియు మహారాష్ట్ర, యూపీ, బీహార్ వలస వచ్చిన కార్మికులకు ఉపాధి హామీ కల్పిస్తున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగిన కార్మికులకు అన్యాయం జరుగుతుందని తక్షణమే వలసలు వెళ్లిన వచ్చిన కార్మికులకు ఇళ్ల స్థలాలు కల్పించాలని ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను కోరారు. ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్లో పర్యటించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై నిర్వహించే సీతారాముల కళ్యాణానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పట్టు వస్త్రాలు అందించారు. అనంతరం సీతారాముల కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వినయ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. సీతారామచంద్రుల ఆశీర్వాదాలతో సంతోషంగా ఉండాలని అన్నారు. మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు పెర్కిట్ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో వినయ్ కుమార్ రెడ్డిని పాల్గొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వినయ్ కుమార్ రెడ్డితో పాటు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి, లావణ్య శ్రీనివాస్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఎక్కడైతే మనం ప్రదర్శన చేస్తున్నామో అక్కడ కూడా మనం షెడ్ నిర్మించుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో భోజనం ఎక్కడైతే చేస్తున్నామో ఆ ప్రాంతంలో వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీరాముని రోజుల్లో సిద్ధులగుట్టని పవిత్రమైన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ కొన్ని వసతులు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా జరిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ దండు నీతు కిరణ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నగరంలోని మారుతి నగర్ స్నేహ సొసైటీలో మానసిక వికలాంగుల మధ్య మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నగర సుందరీకరణలో ఎంతో ఎనలేని కృషి చేసి రాత్రింబవళ్లు కష్టపడి నిజామాబాద్, హైదరాబాద్ కు పోటీ పడేలా చేసిన గణేష్ బిగాలాకే దక్కుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఫయాజుద్దీన్, సూదాం రవిచందర్, పార్టీ అర్బన్ జనరల్ సెక్రటరీ ఏనుగందుల మురళి, గాండ్ల లింగం, బిల్ల మహేష్, సత్యపాల్, చింతకాయల రాజు, ఎండల ప్రసాద్, కరిపెరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు తను పదవిలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. నా భవిష్యత్ అన్నట్టుగా ముందెవరు కూడా చేయని కార్యక్రమాలు, తర్వాత కూడా ఎవరు చేయరు అనేది ఆయన ఒక ముద్ర వేయించుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఒక సంవత్సరం కూడా ఒక అఫీషియల్ కార్యక్రమాలు కానీ. కిల్లా రఘునాథ ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ నగరంలోని అతి పురాతనమైన కిల్లా రఘునాథ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్, హరిత గౌడ్తో పాటు మంచాల జ్ఞానేందర్ దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా కళ్యాణ వేడుకలను పర్యవేక్షించారు. కళ్యాణంను నాని వేద పండితుల చేతుల మీదుగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పత్ సూర్యనారాయణ ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ మేయర్ కాంగ్రెస్ నాయకులు ఆకుల సుజాత శ్రీశైలంలో కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు మహా అన్నదానము కార్యక్రమంను ఏర్పాటు చేశారు. ఇస్కాన్ సంస్థ ద్వారకా నగర్ ఆధ్వర్యంలో ప్రసాదంను వచ్చిన భక్తులకు వితరణ చేశారు. ఈ దేవాలయాన్ని ఇంత మట్టుకు ఎవరు కూడా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురాలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి ఉంటుంది కాబట్టి దీన్ని ఒక అభివృద్ధి కార్యక్రమాలు అంతివేగంగా జరగాలని ఆ భగవంతుడితో కోరుతున్నాను. ఇంత మట్టుకు కూడా ఈరోజు 1,00,000 మంది భక్తులు రావడానికి అవకాశాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. నిజామాబాద్ ప్రజలకు శుభవార్త. గత 16 సంవత్సరాలుగా నిరంతరం సేవాభావం, అంకిత భావంతో, దృఢ నిశ్చయంతో శ్రీ అశోక బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఆదరణ చూపిస్తున్న నిజామాబాద్ ప్రజలకు తెలియజేయనది ఏమనగా మా యొక్క నూతన ప్రాజెక్ట్
అశోక హైట్స్ మాధవనగర్ నందు ప్రారంభించబడింది. మీరు ఎల్లప్పుడూ ఆనందకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారా? అయితే శ్రీ అశోక బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి అశోక హైట్ ద్వారా మీ కలలను నిజం చేసుకోండి. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన హంగులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుతో ఏర్పాటు చేయబడిన డీలక్స్ 2 and 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ కలవు. నిర్మాణం యాజ్ రెరా యాక్ట్, గవర్నమెంట్ DTCP అప్లోడ్ కలిగిన 24 hours వాటర్ ఫెసిలిటీ, అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్, విజిటర్స్ రూమ్. మా ప్రత్యేకతలు ప్రశాంతమైన వాతావరణం గల గణపతి ఆలయం, సువిశాలమైన క్లబ్ హౌస్, షటిల్ కోర్ట్, ల్యాండ్స్కేపింగ్. క్లబ్ హౌస్ లో లేడీస్ జిమ్, జెంట్స్ జిమ్, ప్లే గ్రౌండ్ ఫర్ చిల్డ్రన్, సోలార్ పవర్ ఫినిషింగ్, ఫుల్ బ్యాకప్ జనరేటర్ ఫెసిలిటీ, చక్కటి వెంటిలేషన్ కలిగిన అశోక హైట్స్ కు విచ్చేసి నేడే బుక్ చేసుకోండి. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ ఎం తిరుపతి రెడ్డి 9440461610 and 8555951010. అశోక హైట్స్, మాధవనగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. యాసంగి సీజన్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ప్రభుత్వ పరంగా నెలకొల్పిన కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ఇప్పటికే 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయడం జరిగిందని, ధాన్యం విక్రయించిన రైతులకు వెంట బిల్లులు చెల్లింపులు జరుగుతాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దేవేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులతో కలిసి జిల్లాలోని రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. అంతకుముందు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అధికారులు రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. అనంతరం గుండారం గ్రామంలోని జై గణేష్ ప్యాడీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లును సందర్శించి ధాన్యం మరపడుతున్న తీరును, స్టాక్ నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందల్వాయి మండలంలోని గన్నారం, చంద్రాయన్పల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించి మాయిశ్చర్ యంత్రం ద్వారా తానే స్వయంగా తేమ శాతాన్ని కొలిచారు. 17% లోబడి తేమ శాతం ఉండేలా చూసుకోవాలని, ఈ మేరకు FAQ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యం తెచ్చేలా వారికి అవగాహన కల్పించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులకు సూచించారు. కేంద్రాలలో రికార్డులను పరిశీలించి ఇప్పటి వరకు ఎంత ధాన్యం సేకరించారు అనే వివరాలను ఆరా తీశారు. ఈ కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులు పల్ల సందీప్, మల్లయ్య, చేవుల పెద్ద సాయిలను సెల్ ఫోన్ ద్వారా సంప్రదించి బిల్లుల చెల్లింపులు జరిగాయా, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. బిల్లులు తమ బ్యాంక్ ఖాతాలలో జమ అయ్యాయని, కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, సకాలంలో ధాన్యం తూకం జరిగిందని రైతులు తెలుపగా ప్రిన్సిపల్ కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అభినందిస్తూ వారికి ప్రశంసా పత్రాలను అందజేయాలని తన కార్యాలయాల అధికారులను ఆదేశించారు. ఇదే తరహాలో కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించాలని, రైతులకు అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ బిల్లుల చెల్లింపులో జాప్యానికి తావు లేకుండా వెంట ట్యాబ్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. మీరు ఈ సెంటర్లో గన్నారం సెంటర్లో పైడి తీసుకొని వచ్చినారు కదా, వరి ధాన్యం ఏదన్నా సమస్య ఏం రాలేదు కదా? మన స్టాఫ్ మొత్తం మంచిగా కోఆపరేట్ చేశారా? అచ్చా, ఇప్పుడు మీకు డబ్బు పడిందా అకౌంట్లో లేదా? పడిందా? ఓకే, వెరీ గుడ్. సంతోషంగా ఉన్నారు కదా? ఓకే, ఏం సమస్య ఏం లేదు కదా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్కారం అండి. సిపి గారిని ఎందుకు తీసుకొని ఇచ్చాం? ఏదైనా అలాంటివి ఉంటే సిరికొండ మండలంలో శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయ 61వ వార్షికోత్సవం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయ 61వ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలోని శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ స్వామికి ఆలయ కమిటీ సభ్యులు అభిషేకం, నవగ్రహ పూజతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే ఇంకా 3 రోజుల పాటు అభిషేకం, హోమం, నిత్య పూజ, సాయంకాల హారతి, ప్రత్యేక పూజలు, 3వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ పూర్వీకుల కాలంలో ఇక్కడ శ్రీ శేషసాయి
లక్ష్మీనారాయణ స్వామి స్వయంభూగా వెలిశాడని ప్రతీది మా పూర్వీకుల కాలం నుండే ఇక్కడ స్వామివారికి శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని 4 రోజుల పాటు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పారుపల్లి శ్రీనివాస్, బాడాల రామకృష్ణ, డాక్టర్ లింబాద్రి భూషణ్ రెడ్డి, బినిల్ నాగేష్, దుమాల చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీరాముడి 4 రోజులు నిర్వహించబడును. మొదటి రోజు పుణ్యవచనము, నవగ్రహ పూజ, అభిషేకము, 2వ రోజు హోమము, 3వ రోజు హోమము, 4వ రోజు హోమము మరియు అన్నప్రసాదం వితరణ జరుగును. శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ 61 సంవత్సరాల నుండి ప్రతి శ్రీరామనవమికి ఉత్సవాలు నిర్వహించబడును. ముబారక్ నగర్లోని వివి నగర్ కాలనీలో శ్రీ శివసాయి బాబా ఆలయంలో సాయిబాబా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయిబాబా జన్మదిన వేడుకలకు జడ్పీ చైర్మన్ విఠలరావు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు సాయిబాబా జన్మదిన వేడుకలకు జడ్పీ చైర్మన్ విఠలరావు కలిసి పాల్గొన్నారు. ఈ రోజు చాలా విశిష్టతమైంది. శ్రీరాముని జన్మదినం మరియు సాయిబాబా పుట్టినరోజు, రాముడు సీతను కళ్యాణమాడిన రోజు, చాలా ప్రాముఖ్యత ఉన్న రోజు. సాయిబాబా ఆలయంలో చైర్మన్ గా ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదం తీసుకోవడం, కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సాయిబాబా ఆలయంలో కాలనీవాసులు సాయిబాబా జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాలనీవాసులకు జడ్పీ చైర్మన్ విఠలరావు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రచ్చ సుదర్శన్, ప్రధాన కార్యదర్శి అమర్జిత్ రెడ్డి, ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, ఆనందరావు, రఘువీర్ రెడ్డి, విశ్వజిత్ రెడ్డి, రామచందర్ రెడ్డి మహిళలు పాల్గొన్నారు. ఈరోజు సాయిబాబా పుట్టినరోజు సందర్భంగా ఈవీ నగర్ కాలనీ వాసులకు, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలుపుతూ ఈరోజు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు ఇటు సాయిబాబా పుట్టినరోజు, అటు శ్రీరామచంద్రుడు పుట్టినరోజు. మరి రామాలయంలో చైత్ర శుద్ధ నవిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో సీతారామ ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. నవిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఉదయం నుండి భక్తులు సీతారాముని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నవిపేట తాజా మాజీ సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్, కమల దంపతులు సీతారామచంద్ర స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు మరియు బంగారు పచ్చల హారాన్ని అందజేశారు. గత 5 సంవత్సరాల నుండి ఇలాంటి కానుకలతో స్వామివారికి పూజలు చేయడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. హనుమాన్ స్వాములు సీతారాముల ఉత్సవ విగ్రహాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భజనలతో శోభాయాత్ర నిర్వహించి ఆలయానికి చేరుకున్నారు. 12 గంటల సమయంలో రామచంద్రుడు జన్మించడంతో బాలరామచంద్రుని ఉయ్యాలలో వేసి జోలపాటలు పాడారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. శ్రీరామ జన్మదిన వేడుకలను వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తి పారవశ్యంతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నవీపేట మండల, నవీపేట గ్రామ, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారాముల వారి కృప కటాక్షంతో భక్తులందరూ, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరూ కూడా ఇవాళ ప్రతి కుటుంబం కూడా ఆధ్యాత్మికత చింతన వైపు వెళ్తే. రెంజల్ మండలంలో పలు గ్రామాల్లో శ్రీరామనవమి పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి, బాగపల్లి, సాటాపూర్, నీలా క్యాంప్, కందకుర్తి గ్రామాల్లోని శ్రీ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వేడుకలు కన్నుల పండుగగా కొనసాగాయి. హనుమాన్ స్వాములు శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను రామాలయాలకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ ఆంజనేయ స్వామి వేషధారణలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా హనుమాన్ స్వాములు భజనలతో శోభాయాత్ర నిర్వహించారు. కందకుర్తిలోని రాత్రి శ్రీరాముల వారి ఉత్సవ మూర్తులను ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. కందకుర్తి గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీతారాముల వారు సంచరించినట్లు పూర్వీకులు చెబుతుంటారు. దక్షిణ భారతదేశంలోని అన్ని గ్రామాల్లో సీతారాముల వారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కందకుర్తిలో రామస్వామి జన్మాష్టమిని నిర్వహించడం జరుగుతుంది. కందకుర్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి పర్యాటక కేంద్రంగా చేయాలన్నారు. అనంతరం ఆలయాల వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. కన్నుల పండుగగా సాగిన ఈ కళ్యాణం అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిర్మించడం జరిగింది. ఈ యొక్క మందిరానికి ఒక శ్రీధర్ మహారాజ్ ఆస్థానం వారు దాని యొక్క బాగోగులు చూస్తుంటారు. శ్రీరాముని యొక్క మన భారతదేశంలో, మన దక్షిణ భారత్లో ప్రతి శ్రీరాముని మందిరంలో కళ్యాణ ఉత్సవం, మహోత్సవం జరుపుతారు. కానీ మా యొక్క కందాకుర్తిలో ఎంతో చరిత్ర కలిగిన ఈ శ్రీరాముని యొక్క మందిరంను ఇక్కడ జన్మదినము
శ్రీరాముని యొక్క జన్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నము 12 గంటల 1 నిమిషంకు జన్మోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ముందు రోజు రాత్రి వేసవి కాలంలో ఉపాధి హామీ కూలీలకు చల్లని నీటిని అక్బర్ ఏర్పాటు చేసి మాతృదేవోభవ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రేంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ పాముల సాయిలు మాతృదేవోభవ ఫౌండేషన్ ద్వారా ఉపాధి హామీ కూలీలకు వేసవి కాలంలో కూలీల దాహార్తిని తీర్చేందుకు ఒక చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కూలీలకు చల్లని మినరల్ వాటర్ను కూలీలకు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా మాతృదేవోభవ ఫౌండేషన్ ద్వారా మండలంలో రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి వారు కూర్చునేందుకు వీలుగా 30 సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే చలికాలంలో దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మహిళలకు కుట్టు మిషన్లను అందించడం జరిగిందని ఆయన అన్నారు. ఇప్పుడు వేసవిలో ఉపాధి హామీ పథకంలో ఎన్ని రోజులు పని జరిగిందో అప్పటి వరకు మాతృదేవోభవ ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు చల్లని మంచినీటిని పంపిణీ చేస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో మాతృదేవోభవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాజీ సర్పంచ్ పాములు సాయిలు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, కారోబార్ మహేష్, ఫీల్డ్ అసిస్టెంట్ గోపి, గ్రామస్తులు మరియు ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిపిఐ కార్యాలయంలో కామ్రేడ్ కంజర భూమయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి వి ప్రభాకర్, రాష్ట్ర కన్వీనర్ హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడి 750 మంది రైతులను బలి తీసుకుందని, రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి నేటికి కుట్రలు చేస్తున్నారని, కావున రాబోయే ఎన్నికల్లో మోడీ సర్కార్ను ఓడించాలని నిజామాబాద్లో ఎంపీగా ఉన్న అరవింద్ రైతులకు ఇచ్చిన రాతపూర్వకంగా బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేశాడని, ఇలాంటి మోసపూరిత మాటలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని మరియు మళ్లీ పోటీ చేస్తున్న అరవింద్ను ఓడించాలని ఎస్కేఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 29/4/2024న నిజామాబాద్లోని నాందేవాడ వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం హాల్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. సమావేశానికి ఎస్కేఎం నాయకులు పెద్ది వెంకటరాములు, బి దేవారం, వేల్పూర్ భూమయ్య, దుడ్డు గంగాధర్, పి వెంకటేశం, శివరాజ్ పాల్గొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు దానదత్తం చేసే విధానానికి వ్యతిరేకంగా 13 మాసాలు ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో 750 మంది రైతుల ప్రాణాల్ని బలి ఉన్నది. అందుకని ఇది ఈ సర్కార్, బీజేపీ సర్కార్ కేవలం రైతాంగం, కార్మిక వర్గానికి సంబంధించిన ఆర్మూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఎంపీపీ నర్సయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ షాక్ ఇచ్చారు. హైదరాబాద్లో కాంగ్రెస్ ఆర్మూర్ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ మండల ఎంపీపీ పస్కా నర్సయ్యతో పాటు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఎంపీపీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని, రానున్న రోజుల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయి కనుమరుగవుతుందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ఎంజీ ఆసుపత్రిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ అధికారులు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల్లో భాగంగా ఆసుపత్రుల్లో ప్రధాన కూడళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంజీ ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుశేఖర్, ఫైర్ అధికారులు, సిబ్బంది, ఎంజీ ఆసుపత్రి సిబ్బంది తదితరులున్నారు. మాక్లూర్ మండలంలోని గుంజలి గ్రామ యువకులు శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాణుడి ప్రతాపానికి ఎండలు బాగా కొట్టడంతో ప్రయాణికులకు చల్లని నీటిని అందించాలనే ఉద్దేశంతో అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అనే కాన్సెప్టుతో నవతే బ్రదర్స్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభించారు. అలాగే గ్రామంలోని యువకులు వినూత్న రీతిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో నవాతే బ్రదర్స్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల వ్యాప్తంగా శ్రీరామనవమి పండుగ ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్, బొప్పాపూర్, సులేమాన్ నగర్, అంబం గ్రామంలోని లక్ష్మీపూర్ క్యాంప్, రాయకూర్ క్యాంప్,
గ్రామాలతో పాటు రుద్రూరులోని శ్రీ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా కొనసాగాయి. హనుమాన్ స్వాములు శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను రామాలయాలకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ ఆంజనేయ స్వామి వేషధారణలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా హనుమాన్ స్వాములు భజనలతో శోభయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయాల వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. కన్నుల పండుగగా సాగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పచ్చలనడుకుడ గ్రామంలో కోదండ రామాలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదండ రామాలయంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉదయం స్వామివారిని ఆలయ కమిటీ చైర్మన్లు పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో కోదండ రామాలయం వరకు ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి రథాన్ని గంగా జలాలతో అభిషేకం చేసి యజ్ఞ హోమాలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మహిళలు, ఆంజనేయ స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వాముల నృత్యాలతో కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సాయంత్రం రథోత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పురోహితులు కోచాలంటి ప్రభాకర్ శర్మ, శివకుమార్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మారుతి భజన మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈ ఉత్సవంలో భాగంగా గ్రామ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ ఉత్సవ కార్యక్రమంలో రామాలయ కమిటీ చైర్మన్ వారు మరియు పీడీసీ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారి సీతమ్మవారిని రాముల వారిని చైర్మన్ ఇంటికి వెళ్ళి భీమ్గల్ మండలం పిప్రి గ్రామంలో లొద్ది రామాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పిప్రి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సీతమ్మ మెడలో రాముల వారి తాళి కట్టారు. అనంతరం తలంబ్రాలు భక్తులకు పంచారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను కన్నుల పండుగగా ఏర్పాటు చేశారు. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. స్వామివారిని కళ్యాణాన్ని చూడడానికి భీమ్గల్, పల్లికొండ, పిప్రి, రావట్ల, ల్యావరంది చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. వారికి ఏ అసౌకర్యం కలగకుండా గ్రామాభివృద్ధి కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. కళ్యాణం అనంతరం అన్నదానం నిర్వహించారు. ఇందులో తాజా మాజీ సర్పంచ్ ప్రవీణ్, ఎంపీటీసీ అరిగెల స్వామి, వీడీసీ సభ్యులు, దేవాదాయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తడాపకల్ గ్రామంలో శ్రీరామాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఏర్గట్ల మండలం తడాపకల్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. 3 క్వింటాల వరకు అన్నదానం నిర్వహించామని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో పూజారి తిరునగరి కృష్ణస్వామి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు చిట్టాల రాజేష్, అశోక్ శ్రీధర్ రెడ్డి, గుండా రాజేందర్, సీను, నాగేందర్, బోడాస్ గంగాధర్, బడిగిరి గంగాధర్, గంగారెడ్డి, పెద్దోల రాజు, ఎండి జమాల్, సంతోష్, మహేష్, ముత్యం రెడ్డి, ప్రశాంత్, పాకాల నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క గుడికి కానీ చిన్న గెస్ట్ హౌస్లకు కానీ పెయింట్ వేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు. కావున ముఖ్య విషయం ఏమనగా ఇక్కడ చాలా పుణ్యక్షేత్రము. నగరంలోని ఆర్యానగర్ టెలికాం కాలనీలో గల శ్రీ సీతారామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీకి సంబంధించిన పలువురు దంపతులు కలిసి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణం భక్తుల సమూహంలో ఘనంగా నిర్వహించారు. కళ్యాణం తదుపరి అన్నదాన వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జ్ఞాతికాల గంగాధర్, ఉపాధ్యక్షులు పాండురంగం, ప్రధాన కార్యదర్శి పురాణం రమేష్, కోశాధికారి సత్యనారాయణ మరియు శ్రీ సీతారామాలయ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. 14వ శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. దీనందరికీ మా కాలనీవాసులు, బోర్గం పంచాయతీలోని ప్రజలందరి సహకారంతోనే ఈ నిర్మాణం చేపట్టి ఈ సంవత్సరం 14వ శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. నందిపేట మండలం బాద్గుణ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంను సందర్భంగా తలంబ్రాలను స్వయంగా చేతులతో తయారు చేసి స్వామివారికి ఈరోజు పెళ్లి కానుకగా స్వామివారికి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు అన్నదాన వితరణ కూడా జరిగింది.
మోర్తాడ్ మండలం డోన్పాల్ గ్రామంలో శ్రీరామాలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో వాల్గూట్ వెళ్లే దారిలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో కళ్యాణ రామక్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి నాడు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. మంచి ముత్యాల తలంబ్రాలతో పండితులు వేద మంత్రాల నడుమ సీతారామ కళ్యాణ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాల్కొండ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. హిందూ వాహిని నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక్ నగర్ పంచముఖి హనుమాన్ మందిరం హైందవ సేవ ఉత్సవ సమితి వారు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు అనిల్ కదం మరియు హిందూ వాహిని స్వస్థ కార్యకర్త లీలా సురేష్ మరియు హిందూ నగర ప్రజలు శ్రీనివాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. వేలాది సంఖ్యలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. అయోధ్య రామాలయంలో శ్రీరామనవమి రోజు మహాద్భుతం. బాలరాముడి విగ్రహం ఎదుట సూర్యకిరణాల అపురూప దృశ్యం. సుభాష్ నగర్ రామాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం. వేడుకల్లో పాల్గొని పూజలు చేసిన జిల్లా జడ్జి కుంచాల సునీత, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. రేపటి నుండి పార్లమెంట్ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం షురు. ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి. మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. రాముని దయతో మూడవసారి కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పడుతుంది. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ అరవింద్ వెల్లడి. భగవంతుని ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. సీతారామ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అంగరంగ వైభవంగా పోచంపాడ్ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు. పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు. ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు లోక్సభ నామపత్రాల దాఖలు. ముహూర్తాలు చూసుకున్న అభ్యర్థులు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి. కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఫోన్ చేసి వివరాలు అడిగిన రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్. ఆర్మూర్ సిద్దులగుట్టపై ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. నియోజకవర్గంలో జరిగిన వేడుకలకు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వినయ్ కుమార్ రెడ్డి. ఘనంగా షిర్డి సాయిబాబా ఆలయంలో జన్మదిన వేడుకలు. ముబారక్ నగర్లో పాల్గొని పూజలు చేసిన జడ్పీ చైర్మన్ విఠలరావు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో ఘనంగా శోభయాత్ర. భారీ ఎత్తున పాల్గొన్న యువకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.